ఏం చేసినారు, మురళీ సుధానాథ్ వాళ్ళ విషయం ఏం చేశారు, అయిపోయిందంటే మాట్లాడుకున్నాం, సెటిల్ చేసేసామని చెప్పి. అమెరికా నుంచి చేసినా, మన లోకల్లో మన ఊరు చేసినా సార్, తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరన్నా ఫోన్ చేసి చెప్తే అడిగితే కూడా అదే మాట చెప్తున్నారంట. అవును సార్, ఆ మాట చెప్తున్నాడంట సార్. కానీ మీకు సెటిల్మెంట్ ఏమీ చేయలేదు. సెటిల్మెంట్ అసలు ఏం చేయలేదు సార్. కానీ అందరికి మాత్రం సెటిల్ అయిపోయింది అని చెప్పేస్తున్నాడు వేమన సతీష్. అవును సార్. అది దుర్మార్గమే కదా. దుర్మార్గమే కదా సార్. ఇప్పుడు ఎట్లా డబ్బులు తీసుకొని ఆయన దర్బార్గా అంత ఇదిగా తిరుగుతున్నాడంటే, నేను దళితులనే కదా సార్ ఆయనకు అంత ధైర్యము. నేనేమంటున్నానంటే సార్, నేను దళితునైనా నువ్వు కమ్మాయినమైనా మన చంద్రబాబు నాయుడు సార్ గారు, మన లోకేష్ అన్న గారు న్యాయమే చేస్తారు కదా సార్. ఇలాంటి వాళ్ళని పార్టీలో పెట్టుకొని మా లాంటి వాళ్ళని అన్యాయం చేయమని చెప్పి సార్ వాళ్ళ అధినేతలు కూడా చెప్పరు కదా సార్. ఇటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ కూడా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. కానీ తెలిస్తే మాత్రం ఉపేక్షించరు. తన పార్టీ వ్యక్తి ద్వారా ఒక మహిళకు అన్యాయం జరిగింది అని తెలిస్తే మాత్రం తప్పకుండా ఆయన యాక్షన్ తీసుకుంటాడు. ఈ వివరాలు తీసుకొనేసి ఇమ్మీడియట్ గా సెటిల్ చేయమని కూడా ఆయన ఆదేశిస్తారు. నాకు అన్న నోటీసుకు పోతే నాకు న్యాయం జరుగుతుందని ఆశతోనే ఉన్నాను సార్ నేను ఇప్పటి వరకు. మన పార్టీకి ఇంకా ఎక్కువ ఇది వస్తుంది సార్, మంచి పేరు వస్తుంది. రాజపేట కోడూరు నియోజకవర్గంలో అలాంటి మనిషిని పెట్టుకొని మన పార్టీని పరువు తీసేదానికన్నా అతన్ని బయట పెట్టేస్తే చాలా బాగుంటుంది సార్ మన పార్టీ భవిష్యత్తు. అంటే ఏం చేస్తుంటాడు ఆయన రైల్వే కోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో? ఏం చేస్తారు, అమెరికా నుంచి ఇట్లా ఎలక్షన్ అప్పుడు వచ్చేసి మా లాంటి దొరికితే వాళ్ళని పట్టుకొని వాళ్ళతో డబ్బులు కోట్లు తీసుకొని తాగుడుపోతులందరినీ ఒక గ్రూప్ చేసేసి ఆ డాన్స్లు వేసుకుంటా అక్కడ ఎంజాయ్ చేసుకుంటా నైట్ సాయంత్రం అయితే ఒక తోటలోకి పోయి అంతా ఇది చేస్తా ఉంటారు సార్. అతని యాక్టివిటీ అదేనా? అదే సార్. మాకు ఫస్ట్ తెలియదు సార్, అంత మంచి అతను అందరు తెలుసు అది ఇదని మమ్మల్ని చాలా అంటే చాలా నమ్మించారు సార్. ఇంకా అంతే, చాలా క్లోజ్ ఉన్నారు కదా సార్ దగ్గర. మాకు ఖచ్చితంగా టికెట్ వస్తుంది, మేము ఏదో చేద్దాంలే ప్రజలకు, మన పార్టీని ఆడ ఇంకా కొంచెం బలోపేతం చేద్దాము అనే ఆలోచనలోనే ఉన్నాం సార్ మేము అని నమ్మినాము సార్ అతను చాలా. ఓకే, థ్యాంక్ యూ. మీకు లోకేష్ గారి నుంచి పిలుపు రావాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధా గారు. థ్యాంక్స్ అన్న, మీకు చాలా రుణపడి ఉంటానన్నా. చాలా థ్యాంక్స్ అన్న.